తెలంగాణలో ఎదగడానికి టీడీపీ ప్లాన్స్ చేస్తోంది. చంద్రబాబు నాయుడు పూర్వ వైభవం తీసుకొస్తామంటూ ఉన్నారు. మరోవైపు జనసేనను కూడా బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. రీసెంట్గా ఆయన కొండగట్టు వచ్చినప్పుడు కూడా క్యాడర్తో ఇదే విషయం చెప్పారు. తెలంగాణలో కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలపరచుదాం అని చెప్పి. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ అండ్ జనసేన ఎన్డీఏ పార్ట్నర్స్గా ఉన్నాయి. తెలంగాణలో కూడా పొత్తు కొనసాగించేందుకు ఎన్డీఏ ఒప్పుకుంటుందా? ఒకవేళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దానికి లోకల్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండొచ్చు? ఎలా బీజేపీలో మీరు 100 సార్లు చూస్తారు, అధిష్టానం చెప్పినాక రెస్పాన్స్ ఏముంటుంది, యాక్సెప్ట్ చేస్తారు. బీజేపీలో అది క్వశ్చనే కాదు కదా. బీజేపీలో అధిష్టానం ఒక నిర్ణయం చెప్పినాక స్థానిక బీజేపీ నేతలు తిరుగుబాటు చేస్తే ఉదాహరణ చెప్పండి నాకు. లేదు సార్, మనకి ఆ ప్రశ్న ఎక్కడికి వెళ్ళొస్తుంది? ప్రశ్న అది కాదు. సో ఎన్డీఏలో బీజేపీ నిర్ణయం వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా లేరా అన్నది ప్రశ్న తప్ప, బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే స్థానిక నేతలు వేరే రకంగా రెస్పాండింగ్ కారు. అది బీజేపీలో ఎప్పుడూ లేదు. మీరు ఒక ఉదాహరణ మీరే లేదని చెప్తున్నారు కదా. లేదు, కానీ ఈ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ నష్టపోయిందనే అభిప్రాయం ఉన్న ఏదైనా పార్టీ అభిప్రాయం, మీకు అధిష్టానము వర్సెస్ స్థానిక నాయకులు కాదు ఇష్యూ అది కాదు. అధిష్టానము స్థానిక బీజేపీ నేతల మధ్య కాదు ఇష్యూ ఏంటంటే బీజేపీ యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు అన్న పాయింట్ కరెక్ట్. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన వల్ల మాకేం లాభం జరగలేదు అన్న భావన బీజేపీలో ఉన్నమాట నిజం. అది బీజేపీ పార్టీలో ఉంది, అధిష్టానం వర్సెస్ రాష్ట్ర నాయకత్వం కాదన్న సమస్య. సో బీజేపీ మీకు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని 20 సీట్లలో గెలిచారు. అందులో టీడీపీ 15 సీట్లు, బీజేపీ 5 సీట్లు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఇంకా అక్కడ విడిపోలేదు. అక్కడ విడిపోకముందే తెలంగాణలో విడిపోయారు, తెలంగాణలో విడగొట్టుకున్నారు కూడా. సో తెలంగాణలో టీడీపీ బీజేపీ దూరం అయ్యారు. ఎందుకంటే టీడీపీతో పోతే తమకు సెంటిమెంట్ రీత్యా నష్టం జరుగుతుంది అనేది బీజేపీలో బలమైన భావన. సో తెలుగుదేశం పార్టీతో కలిస్తే, చంద్రబాబు నాయుడుతో కలిస్తే తెలంగాణ వాదం బలంగా ఉంటుంది కనుక సమాజంలో తమకు ఓటు పడదు అనే భయం బీజేపీలో ఉంది. కాంగ్రెస్లో కూడా ఈ భయం ఉంది. అందుకే మహాకూటమిలో వైఫల్యం తర్వాత చాలామంది అన్నది టీడీపీతో కలవడం, చంద్రబాబు నాయుడు ప్రచారంలో పెద్దపేట తీసుకోవడం వల్లనే మేము నష్టపోయాము అనే భావన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉంది. అందువల్ల బీజేపీ హ్యాస్ టు టేక్ ఎ కాల్, టీడీపీని యాక్సెప్ట్ చేస్తామా లేదా అని. జనసేన అనేది ఇష్యూ కాదు, ఎందుకంటే జనసేన మార్జినల్ ప్లేయరు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ శక్తిగా లేడు గనక తెలంగాణ ఉద్యమ సమయపు కాంట్రడిక్షన్స్ పవన్ కళ్యాణ్తో తెలంగాణ సమాజానికి లేదు. కానీ చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చే వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది కనుక ఆ రోజుల్లో టీడీపీ అనుసరించిన వైఖరి పైన తీవ్రమైన అటాక్, 2 కళ్ళ సిద్ధాంతమని. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణ అన్న పదాన్ని నిషేధించాడని ఆ రోజుల్లో ఆరోపణలు వచ్చాయి. కానీ తెలంగాణ అనే మాట అనకూడదు అని. అందువల్ల తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక బలమైన అడ్డంకిగా టీడీపీని తెలంగాణ ఉద్యమం చూసింది. ఆ కాంటెక్స్ట్ ఉంది కనుక టీడీపీతో కలవడము, చంద్రబాబు నాయుడుతో కలవడం పట్ల తెలంగాణ భావన ఎక్కడ వ్యతిరేకమవుతుందో అన్న అనుమానం బీజేపీలో ఉంది. పవన్ కళ్యాణ్ విషయంలో, జనసేన విషయంలో ఆ భావన లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేనతో పొత్తు పెట్టుకున్నారు మీకు. కానీ అప్పటికి ఇంకా అఫ్కోర్స్ టీడీపీ ఎన్డీఏలో లేదు. కానీ టీడీపీ పట్ల వైఖరిలో, జనసేన పట్ల వైఖరిలో ఆ తేడా క్లియర్గా బీజేపీలో ఉంది. సమాజంలో కూడా ఉంటుంది. అంటే లాభమైనా నష్టమైనా టీడీపీతోనే బీజేపీకి. జనసేనతో లాభము నష్టము పరిమితమే, నష్టం జరిగేది ఏముండదు, లాభం కూడా పెద్దగా జరిగే పరిస్థితి ఏముండదు. అది అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది. అందువల్ల టీడీపీతో కలుస్తుందా బీజేపీ, వారు ఏ లెక్కలు వేసుకుంటారనేది చూడాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలవటానికి బీజేపీ నిరాకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లోకి వచ్చే వరకు జనసేనతో కలిసి తెలుగుదేశం ప్రాబల్యం ఉన్న సీట్లలో ప్రధానంగా జనసేన పోటీ చేసింది. అయినా కూడా పెద్ద ప్రభావం రాలేదు. సో అందువల్ల ఇప్పుడు బీజేపీ హ్యాస్ టు టేక్ ఎ కాల్. టీడీపీని యాక్సెప్ట్ చేస్తే ఎన్డీఏలో భాగం కనుక తెలంగాణలో కూడా టీడీపీతో కలిసి పోటీ చేస్తే ఏ రకమైన లాభమా నష్టమా అని. ఇప్పటికీ కూడా లెక్క అదే, బీఆర్ఎస్ లేదు కనుక, సెంటిమెంటు అంత బలంగా ఉండదు కనుక,
టీడీపీతో కలిస్తే నష్టమేం లేదు. సెలెక్టెడ్ పాకెట్స్లో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీ కదా ఎన్డీఏకి నాయకత్వం వహించేది, మెయిన్ ప్లేయర్గా టీడీపీ ఉండదు కదా. ఇలాంటి లెక్కలు ఒక లెక్క కొంతమంది వేస్తున్నారు. కొంతమంది అలా కాదు, చంద్రబాబు నాయుడుతో కలిసామంటేనే సెంటిమెంట్ రౌజ్ అవుతుంది, ఇది తమ నష్టం అని బీజేపీలో ఒక వర్గం ఉంది. అల్టిమేట్గా బీజేపీలో అధిష్టాన వర్గ నిర్ణయమే ప్రివేల్ అవుతుంది తప్ప స్థానిక నాయకత్వం అధిష్టానం మధ్య తిరుగుబాటుకు అది భారతీయ జనతా పార్టీ, వేరే పార్టీలు ఉంటాయి తప్ప బీజేపీలో అలా ఉండదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీలు జాతీయ నాయకత్వానికి ఒక అంచనా ఉండొచ్చు, రాష్ట్ర నాయకత్వం ఒక అంచనా ఉండొచ్చు. ఆ మాటకొస్తే రాష్ట్ర నాయకత్వం కూడా ఒకటే అంచనా ఎందుకు ఉంటుంది, భిన్నమైన అంచనాలు ఉంటాయి. అల్టిమేట్గా పార్టీ హైకమాండ్ ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కూడా కట్టుబడే ఉంటారు బీజేపీలో.